ఇవాళ అహ్మదాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ రేపు జరగనున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాలకు హాజరవుతారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అహ్మదాబాద్ కు బయలుదేరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ అహ్మదాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ రేపు జరగనున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాలకు హాజరు కానున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అహ్మదాబాద్ కు బయలుదేరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుని. శ్రీకాంత్, చెప్పండి, సీఎం 2 రోజుల పాటు అహ్మదాబాద్ వెళ్లనున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే పీసీసీ అధ్యక్షులు కూడా అక్కడికి చేరుకున్నట్లున్నారు కదా, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ భువన. ఇవాళ డిప్యూటీ సీఎం నిన్ననే ఆల్రెడీ అహ్మదాబాద్ మీటింగ్ కి వెళ్ళారు. కాంగ్రెస్ ఏఐసిసి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఇవాళ రేపు 2 రోజుల పాటు కీలక సమావేశాలు జరగబోతున్నాయి. ఈ రోజు మెయిన్ గా సిడబ్ల్యూసి సమావేశం ఉండబోతుంది. దీంతో పాటు రేపు ఏఐసిసి సమావేశాలు. ఎందుకంటే ముందుగా ఇప్పటి వరకే ఏఐసిసి దేశవ్యాప్తంగా జై బాబు జై భీమ్ జై సంవిధానం అనే నినాదంతో కార్యక్రమాలను చేపట్టిన నేపథ్యంలో ఇక్కడ మెయిన్ గా పార్టీ అంటే రానున్న దూర ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనలు కావచ్చు, ఇక్కడ స్పీకర్లను చుట్టాలని తెలుస్తుంది. పలు తీర్మానాలు కూడా చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ అంటే ఒక ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 1700 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి అటెండ్ అవుతున్నారు. తెలంగాణ నుంచి 44 మంది ఈ సమావేశానికి అటెండ్ కాబోతున్నారు. దాదాపు సీఎం తో పాటు డిప్యూటీ సీఎం మంత్రులందరూ పలువురు ముఖ్య నేతలు ఇప్పటికే పిసిసి చీఫ్ అహ్మదాబాద్ చేరుకున్నారు. అయితే ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలోనే తెలంగాణ క్యాబినెట్ కు సంబంధించి కూడా అంశం అందులో ఒక ఎజెండాగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. దీనిపై కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మెయిన్ గా కులగణనకు సంబంధించి ఇష్యూను టేకప్ చేసి ఇది దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా నిర్వహించింది కాబట్టి జనగణనలో కులగణనలో చేర్చాలనే తీర్మానం చేసి దీనిపై ఆందోళన చేసే విధంగా కార్యాచరణ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఎజెండాలు అంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాన్ని ఏఐసిసి తీర్మానాల్లో కూడా దాన్ని ఉంచనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే రాష్ట్రం నుంచి నేతలు వెళ్తున్నారు. రేపు కొంతమంది ఏఐసిసి మీటింగ్, రేపు కొంతమంది మంత్రులు కీలక నేతలు అటెండ్ కాబోతున్నారు. అయితే ఈ 2 రోజుల సమావేశంలో పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి కొన్ని ప్రతిపాదనలు పంపించడం, పిసిసి కూడా ఆ పార్టీ కొన్ని ప్రతిపాదనలు ఏఐసిసికి ఇవ్వడం, తర్వాత ఇక్కడ రాష్ట్రంలోని ఇష్యూస్ కూడా రాహుల్ గాంధీ అటెండ్ అవుతున్న నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ఇప్పటికే అక్కడ చేరుకున్న నేపథ్యంలో కొన్ని ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఇటీవల ఎస్సీకి సంబంధించి కావచ్చు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ ఇంటర్ఫియర్ అయ్యి ఎస్సీకి సంబంధించి నేరుగా ఎస్సీకి వెళ్లి ఒంటరిగా వెళ్లి అక్కడ స్టూడెంట్స్ తోటి అక్కడ ఫ్యాకల్టీ తోటి భేటీ అయ్యి చాలా వివరాలు సేకరించింది. నేరుగా రాహుల్ గాంధీకి ఆ వివరాలు అందజేసింది. నిన్న మంత్రులతోటి మరొకసారి భేటీ అయ్యి వివరాలు కూడా సేకరించిన నేపథ్యంలో ఒక నివేదికనైతే రాహుల్ గాంధీకి ఇవ్వబోతుంది. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రక్రియ నేపథ్యంలో ఈ ఇష్యూ పైన రాహుల్ గాంధీ ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. రాహుల్ గాంధీకి పర్సనల్ గా ఆమె నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఈ నివేదికపై కూడా ప్రభుత్వ వర్గాల ఆందోళన నెలకొంది. ఎందుకంటే నెక్స్ట్ ఆదాయ సమకూర్చుకోవడానికి మార్గం ఎలా అనేది ప్రభుత్వ వర్గాల ఆందోళన నెలకొన్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. రేపు జరగబోయే ఏఐసి కీలక సమావేశాల పట్ల ఎందుకంటే
మోడీ ఇలాకాలో జరుగుతున్న మీటింగ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఈ ఏఐసిసి సమావేశం జరగబోతుంది. అక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది. ఎందుకంటే నిన్న పెట్రోల్ మీద ధరలు పెరగడం లాంటివి, అదేవిధంగా గ్యాస్ మీద 50 రూపాయలకు ధర పెరగడం లాంటివి, ఇలాంటి అన్ని అంశాలు వచ్చి అక్కడ ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు, ఎలాంటి తీర్మానం చేయబోతున్నారు అనే దాని మీద మాత్రం ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. శ్రీకాకుళం జిల్లాలో రేషన్ డీలర్ ఘరానా దందా చేస్తున్నారు. పేద ప్రజలకు ఇవ్వాల్సిన ఉచిత బియ్యం నేరుగా డీలర్